అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ అటుకులు ఉప్మా. ఎండాకాలంలో ఈ అటుకులు బాడీకి చాలా కూల్గా ఉంచుతాయి. అంతేకాకుండా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ అటుకులను ఎక్కువ తీసుకుంటే మంచిది. మనం ఎంత తిన్నా కూడా బాడీ అనేది మనకి లైట్గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను మందంగా ఉండే అటుకులు తీసుకుంటున్నానండి. పేపర్ అటుకులు తీసుకోకూడదు అసలు. మందంగా ఉండే అటుకులనే తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఒక బౌల్లో మందంగా ఉన్న అటుకులు మనం చేసుకునే ఉప్మాను బట్టి తీసుకోవాలి. తీసుకొని వాటిని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా అటుకులని వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ అడుగు భాగంలో కూడా కొంచెం వాటర్ ఉండిపోతాయి కదా, అందువల్ల పైన కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఒకసారి కింద నుంచి పైకి అటుకుల్ని కలపాలి. ఈ విధంగా కలపడం వలన యూనిఫామ్గా అన్ని అటుకులు కూడా చక్కగా నానుతాయి. వాటర్ని ఒకేసారి వంపి నానబెట్టకూడదండి. ఉప్మా చేసినప్పుడు ముద్ద ముద్దగా అయిపోతుంది, అంత టేస్టీగా ఉండదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కింద నుంచి పైకి ఒకసారి విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకొని సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి అటుకులు ఎంత పొడి పొడిగా ఉన్నాయో. అటుకులు పొడి పొడిగా ఉంటేనే ఉప్మా అనేది పొడి పొడిగా చక్కగా వస్తుందన్నమాట. అందువల్ల ఈ విధంగానే మనం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ కలిపి వాటిని సోక్ చేసుకొని మూత పెట్టుకొని సైడ్ని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలను వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 ఇంచుల అల్లాన్ని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నాను. గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ముందే తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 నుంచి 4 తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వలన ఉప్మా అనేది చాలా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకున్నాక పోపునంతటిని కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పోపుని అసలు మాడనివ్వకూడదు, అలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేశాను. కాసేపు మూత పెట్టుకోవడం వలన ఉల్లిపాయ అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగనక్కర్లేదండి, ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతున్నాయి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి. కాబట్టి నేను ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా అటుకుల్ని ఇందులో వేసుకుంటున్నాను. ముందే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకుంటున్నాను.
వేసిన పోపు అంతా కూడా బాగా కలిసేలాగా అటుకులకి పట్టేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అలాగే కాసేపు మూత పెట్టుకొని కూడా ఓ 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన అటుకులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇది హాట్గా సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.